దుద్దగొండ భారత రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్లోకి చేరికలు. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలో దుద్దగొండ నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొదటిసారిగా ఈ ఊరికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ఇంతకుముందు ఎస్సీ కమిటీ కొరకు శంకుస్థాపన చేసి 5 లక్షల రూపాయలు మంజూరు అయినప్పటికీ ఎస్సీ వర్గాల వారికి తమ యొక్క వ్యక్తిగత ప్రేమతో 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం ఇక్కడ ఉన్న వారికి చాలా సంతోషకరంగా అనిపించింది. అంతేకాకుండా రేపే సర్పంచి పదవీకాలం పూర్తి అవడంతో సర్పంచ్ రాజ్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషమని ఎమ్మెల్యే గారు ఆనందం వ్యక్తపరిచారు. ఈ గ్రామానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మెంబర్ నరసింహులు గారు, నాగభూషణం గారు, విఠల్ రెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రపోజ్ చేసి ఈజీఎస్లో ఎంత ఫార్మేషన్ కానీ మెటల్ రోడ్ కానీ మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత దాన్ని కూడా మన ఫ్యూచర్లో ఈ బీటీ చేస్తే మొత్తం అటు నుంచి దాని పూర్తి కూడా కంప్లీట్ అవుతుందని కూడా చెప్తారు. ఇక ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల ప్రతి ఒక్క బీద సోదరులందరికీ కూడా లాభం కావాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 2 స్కీమ్లు అమలు చేస్తున్న ముందు ఇంకా 2 స్కీమ్లు కూడా అమలు జరుగుతాయని చెప్తాము. ఇక్కడే కాకుండా ఇంకా బీదోళ్ళకి ఎన్నో కార్యక్రమాలు గతంలో ఇందిరాగాంధీ అప్పుడు మనం ఎన్నో స్కీమ్ భూములు ఇవ్వడం జరిగింది. తర్వాత బోర్లు వేపించి వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చి వ్యవసాయానికి పనికొచ్చే విధంగా ఎస్సీ సోదరులందరికీ ఆదుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే ఇల్లు కట్టినప్పుడు అవన్నీ కూడా అప్పుడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సురేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా జాగా ఉన్న వాళ్ళకి అందరికీ ఫస్ట్ విడత జాగా ఎవరికైతుందో వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ జాగా లేకుండా కూడా గ్రూప్ ఆఫ్ ఉంటే ప్రభుత్వ స్థలంగా ఉంటే కూడా దాంట్లో ప్లాటింగ్ చేసి 75 గజాలు ఒకరికి ఇచ్చి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే విధంగా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తాను. ఇంకా అన్ని స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళా కొత్త స్కీమ్స్ వస్తే కూడా మీకు ఇప్పుడు పెన్షన్ కూడా 2000 నుంచి 4000 చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు. రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డుల గురించి కూడా త్వరలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పాలసీ తీసుకొస్తుంది. దానికి కూడా కొత్తగా రేషన్ కార్డు కొత్తగా పెళ్ళిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తాము. ఇంకా మన సమస్యలు ఉంటే కూడా మాకు తెలిసిన సమస్యలు చెప్తాము. సీసీ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. అది మనకు మీరు ఈజీఎస్ పెట్టుకోండి. దానికి కమ్యూనిటీ హాల్ గురించి అయితే చెప్పారు. ఆర్థిక మాలో ఇంకో 3 లక్షల రూపాయలు మీరు ఆల్రెడీ చేసుకుంటే చాలా సంతోషం. ఇంకా నా తరఫున ఇంకో 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా దానికి శాంక్షన్ చేపిస్తానని చెప్పి చెప్తూ ముగిస్తుంది. అయితే ఈ వచ్చిన కోరికల మీద మనలో ఏంటంటే చాలా సేపుగా నిలబడి ఈ ఎన్నికల దర్శనం కాబట్టి ఈరోజు ఈ దర్శనాలు అందరం అనుభవిస్తూ అయితే మా విలేజ్లో కొంచెం సేపుగా వెళ్తున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఇలా చాలా ఉన్నది. దయచేసి మండలాన్ని మా దుర్గంలో మీద కొంచెం ఫోటో చేసి అత్యధికంగా ఏం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనలో ఏంటంటే ఇప్పుడు ఫార్మేషన్ అవుతున్నారు సార్. ఫోటో వ్యవసాయం రైతులంతా ఇక్కడ వచ్చి మన దిగువ నుంచి